మోంతా తుఫాను కాకినాడ తీరం దాటింది. ఓడలరేవు అంతర్వేది మధ్యలోని తూర్పు పాలెం మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. మరో 3-4 గంటలు దీని ప్రభావం స్పష్టంగా ఉన్న నేపథ్యంలో వాతావరణం ఇంకొక 5 గంటల పాటు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే మెసేజెస్ కానీ ప్రభుత్వం చెప్పే సమాచారాన్ని ప్రజలు నమ్మాల్సిందిగా కూడా చెప్తున్నారు. మరొక పక్కన పూర్తి స్థాయిలో అధికారులు సీఎం ఈ అంశాలన్నింటినీ కూడా సమీక్షిస్తున్నారు. రాబోయే 5 గంటలు చాలా కీలకం అని చెప్తున్న నేపథ్యంలో అటు విశాఖలో కూడా గాజువాక దగ్గర బండరాళ్లు కూడా కొండచర్యల దగ్గర విడిగి పడ్డాయని చెప్తున్నారు. కొంత వాతావరణం కూడా తీవ్ర రూపం దాలుస్తోంది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో వైజాగ్ నుంచి వివరాలు అందించడానికి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని. లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ రామకృష్ణ. విజయచంద్రిక బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను కొద్దిసేపటి క్రితటే ఆ కాకినాడ తీరాన్ని తాకింది. అయితే ఇది పూర్తిగా తీరాన్ని దాటడానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఈ సమయంలో కూడాను గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని కూడా చెప్తున్నారు. అయితే ఈ తీవ్ర తుఫాన్ కారణంగా విశాఖపట్నంలో గత 2 రోజుల నుంచి కూడాను భారీ వర్షాలు పడుతున్నాయి. కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నాయి. మనం చూడొచ్చు, ఈ రోజు విశాఖపట్నంలో ఉదయం నుంచి కూడాను భారీ వర్షాలు పడడంతో నగరంలో గాజువాక, అలాగే బాదవదార, కైలాసపురం తదితర ప్రాంతాల్లో కూడాను కొండ చర్యలు విరిగిపడ్డాయి. వెంటనే జిల్లా కలెక్టర్ అలాగే జీవీఎంసీ కమిషనరు మేయర్ పీలా శ్రీనివాసరావు కూడా దగ్గర ఉండి కూడాను ఇవన్నీ పరిస్థితులకు సమీక్షించారు. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇటు ప్రజాప్రతినిధులు కూడాను ప్రతి నియోజకవర్గాల్లోనూ పర్యటిస్తున్నారు. ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడాను అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇటు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ అలాగే జోనల్ అన్ని కార్యాలయాల్లో కూడాను కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్లు ఇస్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ఒక ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి కూడాను అక్కడ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఏదేమైనా కూడాను ఈ తీవ్ర తుఫాను పూర్తిగా దీని ప్రభావం తగ్గేంత వరకు కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందనే చెప్పవచ్చు. ఒకవైపు ముఖ్యమంత్రి కూడాను వీడియో కాన్ఫరెన్స్ కూడాను నిర్వహించారు. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను అలాగే కలెక్టర్లను అందరినీ కూడా స్పెషల్ సిఎస్ని అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఆ ప్రకారమే కూడా ప్రతినిత్యం అంటే ప్రతిరోజు అంటే ఈ తుఫాన్ ఏర్పడినప్పటి నుంచి 24/7 సమయంలో కూడాను అధికారులు ఇటు జీవీఎంసీ అధికారులు అటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని వర్షం నీరు చేరడంతోనే అక్కడ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. వారికి ప్రత్యేకంగా నైట్ షెల్టర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ మంచినీళ్లు అలాగే ఆహార పదార్థాలు కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఏదేమైనా కూడాను ఈ తుఫాను ప్రభావం అంతా పూర్తిగా తొలగేంత వరకు కూడాను అన్ని చర్యలు ఇటు జీవీఎంసీ తీసుకుంటుంది, అటు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సిబ్బంది కూడా అన్ని చేస్తున్నారు. ఏదేమైనా కూడాను ఈ తీవ్ర తుఫాను విశాఖ వాసులని కొంచెం ఇబ్బంది కలిగిందనే చెప్పవచ్చు. ఇంకొక ముఖ్య అంశం అంటే తీవ్ర తుఫాన్ కారణంగా కూడాను రేపు కూడా విశాఖ జిల్లాలో ఉన్న అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు పాఠశాలలు ఏవైనా అన్నిటికీ కూడా సెలవు కూడాను ప్రకటించడం జరిగింది. అవసరమైతే తప్ప ఎవరు బయటికి వెళ్ళవద్దని అలాగే విద్యార్థులు కానీ ఇంకెవరైనా కూడాను ఇంట్లోనే ఉండాలని వారి తల్లిదండ్రులు కూడాను కొద్దిసేపటి కిందట జిల్లా కలెక్టర్ కూడా సూచించారు. ఏదేమైనా కూడాను ఈ తుఫాన్ ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం అయితే పూర్తిగాను సిద్ధంగానే ఉంది. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి అలాగే క్షేత్రస్థాయిలో కూడాను ఇటు జీవీఎంసీ కమిషనర్ అటు మేయర్ పీలా శ్రీనివాసరావు అలాగే ప్రజాప్రతినిధులు కూడా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ రామకృష్ణ.